అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మహారాష్ట్ర ప్రచారంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు, అండ్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, అండ్ మొన్న చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు. ఏదేమైనా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ సీఎం మీద కొన్ని కమెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అన్న క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. మీరేమంటారు దీని గురించి? ఇది రాజకీయంగా నడిచేవే తప్ప వ్యక్తిగతంగా అయితే కాదు. ఫస్ట్ థింగ్. రెండవది, మరీ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగా పర్సనల్గా గెలిపే అటాక్స్ అయితే చేయలేదు. కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది అని ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి. ఆప్షన్ లేక బీజేపీని ఏదో పొగడాలి, చెప్పాలి. ఒకవేళ బీజేపీలో కూడా మైనస్లు ఉండొచ్చు, కాంగ్రెస్లో కూడా మైనస్ ఉండొచ్చు. కాంగ్రెస్ అనే దాని మీద సదాభిప్రాయం చాలామందికి, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి లేకపోవడానికి కారణం బైఫర్కేషన్. తెలంగాణ బైఫర్కేషన్ అనేది చేశారు కానీ పర్ఫెక్ట్గా చేయలేదు అనేది చాలామంది అభిప్రాయం. అప్పుడు ఛానల్స్లో కూడా ఆంధ్రాకి సంబంధించిన లేదా జనరల్గా రెండు ఛానల్స్ సంబంధించిన తెలుగు సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణ ఒకసారి చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా ఇలాగే చేశారు అన్నట్టుగా విశ్లేషించేవారు. ఈవెన్ ఎల్టీటీ అంశము, తమిళనాడు అంశము అందుకు కారణం కాంగ్రెసు, కాశ్మీర్ అంశము అందుకు కారణం కాంగ్రెసు అన్నట్టుగా చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తుంటే, అప్పుడులో విశ్లేషిస్తుంటే నేను చూశాను. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. మేబీ ఆ అంశాలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. కాశ్మీర్ కానీ ఇక్కడ తమిళనాడులో ఎల్టీటీ వాళ్ళది కానీ, లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళీలం. సో అట్లాగా కాంగ్రెస్ ఇలా చేసేసింది, నెక్స్ట్ మేమే వస్తాం, మేము చూసుకుంటాం అని అప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అది పోను ఇంతవరకు మళ్ళా ఢిల్లీ పీఠం దక్కించుకోలేకపోయింది. కారణాలు ఏవైతేనే ఇప్పుడు బీజేపీ మీద మూడోసారి విపరీతమైన వ్యతిరేకత అయితే వచ్చింది. ఇది వచ్చాక కాస్ట్ లివింగ్ ఎక్కువైపోయిందని, ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయని, 70 రూపాయలు దాటితేనే పెట్రోల్ గగ్గోలు పెట్టే జనాలు 100 రూపాయలు దాటినా నోరు మూసుకొని ఉన్నారని, ఇలాగ రకరకాల కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంటాయి. బట్ బీజేపీ ఎందుకు అంత బలంగా అయింది అంటే దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అందుకు ప్లస్ చేసుకుంటున్నారని కాంగ్రెస్ చెప్తుంది. మరి అలా మతపరమైన విద్వేషాలు అంటే అక్కడ మరి కాంగ్రెస్ కూడా ఒక పర్టికులర్ మైనారిటీకి సపోర్ట్గా ఉన్నారని కూడా చాలా పత్రికలు కానీ చాలా పాత న్యూస్లు కానీ కొన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం మీద మూడోసారి జెండా పాతింది బీజేపీ. ఆ బీజేపీలో రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రంలో ఉండే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల కానీ అరాచకాల వల్ల అస్తవ్యస్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో గాడిని పెట్టాలంటే సెంట్రల్లో ఉండే ఒక బలమైన పార్టీతో పొత్తు అవసరం. అది కూడా ప్రభుత్వం ఫామ్ చేసే పార్టీతోనే పొత్తు అవసరం పవన్ కళ్యాణ్ గారు. సో ఆబ్వియస్లీ బాబు గారికి టీడీపీ బీజేపీ కలుస్తుందో లేదో అనుకున్నారు. బట్ టీడీపీ ఒకటే ఏకగ్రీవంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుని కూడా వచ్చేసింది. బట్ పవన్ కళ్యాణ్ గారు ములాఖత్ అయిన తర్వాత బీజేపీని కూడా ఇందులో కలపడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది సక్సీడ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైకింగ్ రేటు, బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. 5 ఎంపీ తర్వాత 9 అసెంబ్లీ స్థానాలు. వీళ్ళు బీజేపీకి అంత ఇది ఎక్కడుంది లేకపోతే బికాస్ ఆఫ్ టీడీపీ జనసేన. టీడీపీది ఒక 70% అయితే 30% జనసేన వల్ల గెలిచిందని అనుకోవాలి. కోర్స్ బీజేపీకి మాకేం తక్కువ అని మీరు మాట్లాడచ్చు, ఆ బ్రాకెట్ల విషయం మనం మాట్లాడాలి. సో ఆ కూటమిలో ఉంది కాబట్టి నిజంగా కూటమిలోకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ మనం చూస్తున్నాం. అయితే ఎక్కడికి వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ ఎలా ఉంది, ఆ తర్వాత అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ రావడం వల్ల ఐటీ ఎందుకో డౌన్ అయిపోయింది, పొల్యూషన్ బాగా కంట్రోల్ చేయలేకపోతున్నారని రకరకాల వార్తలు వినపడతాం. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ గత హైడ్రా అంశం కానీ లేదా గత ప్రభుత్వం చేసిన అవకతవకాలు బయటికి తీయడంలో కానీ దాంట్లోనే ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో పర్టికులర్గా ఆయన ఒక వ్యక్తిగతంగా కానీ లేదా రేవంత్ రెడ్డి ఇలాంటి వాడని కానీ ముఖ్యమంత్రి అలాంటి చేశాడని కానీ అనలే. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం మనం ఎలా ఉంటుందో ఏంటి అంటే వీళ్ళందరూ ఏ పార్టీ వాడైనా కాంగ్రెస్ పార్టీ విమర్శించేది ఏంటంటే
అధిష్టానం ఏం చెప్తే ఇక్కడ అదే ఫాలో అవుతారు అన్నట్టుగా ఒక బండ గుర్తు అయితే పడిపోయింది. అవును. వీళ్ళొక రబ్బర్ స్టాంప్ మాత్రమే అని. ఎందుకంటే మనం పుట్టక ముందు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పట్లో సీల్డ్ కవర్లు ఎవరు పేరుస్తూ వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేవారట అంటారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఉండేది. అప్పుడు ఇందిరమ్మ రాజ్యం, అంతకుముందు రాజ్యం ఉన్నప్పుడు అలా ఉండేది. సో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టుంది ఇప్పుడు కూడా. రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే, లేదా సోనియమ్మ గారు ఏది చెప్తే అదే నడుస్తుంది అనే దాని మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసింది కూడా పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా, రాష్ట్రం పరంగా, కానీ వ్యక్తిగతంగా కాదు కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇందులో ఇంకొకటి ఏంటంటే, అంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు అనలేక పవన్ కళ్యాణ్ ద్వారా అనిపిస్తున్నారు అని చెప్పేసి ఒక విమర్శ ఇది. మేబీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. గురు శిష్యులు అంటారు. కాదు, మీ ఇద్దరు కొలీగ్స్ అని ఆయన అంటాడు. లేదు, ఆయనకు బాసు, నేను ఒక సబార్డినేటు, లేదా ఆయన నాయకుడు ఉన్నప్పుడు నేను పని చేశాను అంటారు. వాట్ ఎవర్ ఇట్. ఒక్కొక్క మీద ఒక్కొక్క ఇంప్రెషన్ ఉంటుంది కదమ్మా. పబ్లిక్ గా విమర్శించలేరుగా. మరి ఇదే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించలేదుగా. ఎలక్షన్స్ ముందు పెద్ద నాగార్ సాగర్ హైడ్రామా క్రియేట్ చేశారు కానీ మరి విమర్శించలేదుగా. ఇదే కేటీఆర్ గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గురించి ఎంత పొగిడి మాట్లాడాడు ఆయన. మొన్న కూడా ఆయన ఓడిపోవడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అన్నట్టు కూడా అన్నాడు కదా ఆయన. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కడో కేటీఆర్ గారికి సరిగ్గా గుర్తులేదు కానీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఇంప్రెషన్ ఉంటుంది. నేను అన్నా ఆ విమర్శలు తప్పు లేదు. రాజకీయంగా అటువంటి విమర్శలు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్న నాయకుల్లాగా అయితే విమర్శలు చేయకూడదు. అది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ పరంగా. కేటీఆర్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని అన్నారు మొన్న. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు సర్జరీ అయినప్పుడు జగన్ గారు వచ్చి 1 hour ఏదో మాట్లాడారన్నారు. ఎవరు రిలేషన్స్ వాళ్ళవి, ఎవరు మద్దతులు వాళ్ళవి, ఎవరు ప్లానింగ్స్ వాళ్ళవి. మేబీ చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మన పార్టీలో ఉన్నారు అన్న సాఫ్ట్ కార్న్ ఉండొచ్చు. లేదా రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఆయన పక్క రాష్ట్రం, నేను ఈ రాష్ట్రం, నాకు ఆయనకి సంబంధం ఏంటి. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగ్జాంపుల్కి కాంగ్రెస్ పాలిత ప్రాంత ప్రభుత్వాన్ని తీసుకున్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారిని తీసుకోలే, తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకోలే. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఎలా ఉంటాయి అనే దాని మీద బట్టి ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటమ్మా, చిన్న భార్య మంచిది కాదని కాదు, కొంచెం తక్కువ మంచిది అలా కూడా అనుకోవచ్చు కదా. సో మీరు అన్నట్టు అది వాస్తవం అయ్యుండొచ్చు. బాబు గారు డైరెక్ట్గా విమర్శించలేకపోయినా ఆయన కూడా ఢిల్లీ టూర్ తర్వాత అటు క్యాన్వాసింగ్కి వెళ్ళాలి. దురదృష్టవశాత్తు వాళ్ళ సోదరుడు ఇదైపోవడం, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. అంటే ఏ ప్రస్తావన లేకుండా కూడా విమర్శించడం కూడా కార్టేగా. ఇండైరెక్ట్గా పేర్లు సందర్భం చెప్తారు తప్ప పేర్లు ఎత్తకుండా మాట్లాడతారు. అలా కూడా విమర్శించవచ్చు కదా. బాబు గారు వెళ్తే అలా విమర్శించేవాళ్ళేమో. మేబీ ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ వెళ్తారేమో, చూడాలి మరి. అది చూస్తే అప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అన్నారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి అన్నారని ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.